హాయ్ గైస్, పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో ఆషాఢం అయిపోయాక శ్రావణ మాసంలో అల్లుడు అత్తగారింటికి వెళ్ళి ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి వస్తారు. అది మా ట్రెడిషన్. చాలామందికి ఉండే ఉంటుంది ఆంధ్ర సైడ్. మేము ఇంటికి ఆల్మోస్ట్ శ్రావణ మాసం ఎండ్ అయిపోయే టైంకి వెళ్ళాం. మధ్యలో మేము ట్రిప్కి వెళ్ళి వచ్చాము. మా అమ్మ వాళ్ళు పక్కన ఖాళీ స్థలంలో మొక్కలు పెట్టారంట. కారు అక్కడికి వెళ్ళడానికి కుదరదంటే కారు ఎదురు అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి బయట పూలు వేసి వాటర్ పెట్టారు కాళ్ళు కడుక్కోవడానికి. అండ్ అదే అనుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ బాగా డెకరేట్ చేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గుమ్మం బయట కొబ్బరికాయ కొట్టేసి ఎదురు గుమ్మాలు దాటాలి. చీకటి పడక ముందే రావాలన్నారు. మేము ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసరికి నైట్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ సన్ బాగానే ఉంది ఆ రోజు. చర్చ్ పొద్దునుంచి మాకు అదే. చేతులు ఖాళీలో తొయ్యి నాకు పెట్టు ఆన్లా పైన అలా పొగంటూ పోద్ది. గోడక అంటూ పోద్ది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలోనే నేను రాఖీ ఇది కూడా పెట్టేశాను. మా బుడ్డోడు అతి వినయంగా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నవ్వాలి. చిన్నపాపను అప్పటి వరకు పూలు డెకరేషన్ పాడు చేసేసిద్దేమోనని రానివ్వలేదంట. వచ్చిన తర్వాత వచ్చి చూస్తుంది. చూడండి, ఈ లడ్డూలు ఇవన్నీ అక్కడే ఆర్డర్ చేయించేసాము. ఇంక ఇవి పంచిపెట్టాలి. ఆ పంచిపెట్టడం కోసం ఆ కవర్స్ పాపం మా తమ్ముడు 2 సార్లు తిరిగి తీసుకొచ్చాడు. ఒకసారి తీసుకొచ్చిందేమో బాగా చిన్నగా ఉన్నాయి, లడ్డు పట్టట్లేదు. రెండోసారి తీసుకొచ్చింది అసలు దానికి థ్రెడ్ లేదు అందులో. అలానే ఉన్న వాటి వరకు చేసి పెట్టారు పాపం. ఈ వీడియో మొత్తం నేను ఎక్కువేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. మ్యాక్సిమం వీడియో అంతా రాగానే ఉంచుతున్నాను నా మెమరీస్ కోసం. వేసేటప్పుడే చిరిగిపోయేటట్టున్నాయని మా తాత పక్క నుంచి కామెంట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డేనే మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాము. రాఖీకి నేను ఇక్కడ లేను, ట్రిప్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు వెళ్ళిపోయే రోజు ఇంకా రాఖీ కడుతున్నాను మా తమ్ముడికి, అన్నయ్య వాళ్ళకి, అందరికీ.
హంస అన్న వెరీ టాలెంటెడ్ అసలు. మా వెడ్డింగ్ సాంగ్ అంతా అన్నీ ఎడిట్ చేశాడు. రామ్ చరణ్ విత్ మధ్యలో ఇంకో పేరేంటి చిత్తూనా. అయ్యో అయ్యో అయ్యయ్యో భువనేష్ గారు మా అత్త వాళ్ళ అబ్బాయి బామ్మర్ది అవుతాడు నాకు యాక్చువల్గా. కానీ వాడికి రాఖీ కట్టే సిస్టర్స్ ఎవరు లేరని అందరితో పాటు నేను వాడికి కూడా రాఖీ కడతాను ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కొంచెం పెద్దోడైపోయి సిగ్గుపడిపోతున్నాడు అసలు. టోపీ పెట్టుకుందా పట్టుకుందా. అన్విత్ గారు చిన్నప్పటి నుంచి మాకు చాలా బాగా అలవాటు. 1 month ఏజ్ ఉన్నప్పటి నుంచి వాడు మాతోనే ఎక్కువ ఉండేవాడు. వీడి పేరు భవదీప్, అన్విత్ వాళ్ళ తమ్ముడు. వీళ్ళిద్దరూ మా బాబాయ్ కిడ్స్ అనమాట. మా ఊర్లో జ్యూస్ ఇక్కడ చాలా బాగుంటుంది. తాగేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ శారీస్ 2 మా తమ్ముడు వాళ్ళు రాఖీ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఇంకా ఇది వినాయక చవితి కట్టుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సర్దే పని ఉంటుంది కదా. ఇంకా రోజు ఫుడ్ ఏం చేసుకోలేదు, మా మమ్మీ పెట్టి పంపించేసింది. వచ్చేటప్పుడే ప్రాన్స్ కర్రీ బిర్యానీ పెట్టి పంపించింది. అక్కడి నుంచే కారం గోధుమ పిండి కూడా తెచ్చుకున్నాను. అక్కడ కవర్ మీద మూత ఎందుకు పెట్టానో అడగకండి, నాకు కూడా తెలియదు. ఇప్పుడే నేను చూసేటప్పుడు ఎందుకు పెట్టానో అనిపించింది. ఇంకా నెక్స్ట్ ట్రిప్ వీడియోస్ అండ్ యానివర్సరీ వీడియో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.